మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ రాజీగురు కల్పలో పోచారం మున్సిపల్ స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు పనులు అదేవిధంగా మహిళలకు భవన నిర్మాణ పనులను పరిశీలించి వాటి గురించి తెలుసుకున్న బాలగోని వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా వార్డుల్లో అభివృద్ధి చేయాలని ఆలోచనతో రాజీగురు కల్ప కాలనీల్లో వాటర్ ట్యాంక్ రిపేర్ల కొరకు మంజూరైన నిధులతోటి వాటర్ ట్యాంక్ కడదామంటే ఇంతకు ముందు వేరే వార్డుల్లో కట్టినవి లీక్ అవ్వటంతో ఆ పనిని ఆపివేయటం జరిగింది. దాని నిధులు వృధా కాకుండా నా వార్డుల్లో ఉన్న ప్రకాష్ రావు నగర్ లో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాని నిమిత్తమై మంజూరైన నిధులతో 100 మీటర్లు మరియు 30 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుంటే వాటిని పర్యవేక్షించటానికి రావటం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యు వెంకటేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి ఇది ఉండదు, తెలుసుగా ఆర్గ్యుమెంట్ చేస్తే అట్లా పోతూనే ఉంటారు. మా తన ఆర్గ్యుమెంట్ నడవదు. మేము ఫస్ట్ రాగానే మనకి ఏం కనబడదు, ఇట్లా కనబడదు అనుకున్నాము. నిన్న ఫస్ట్ ప్లేట్ పెట్టాము. నేను పొద్దున్న మీకు ఏం చెప్తున్నాం, ప్లేట్ పెట్టాలని చెప్పిన ఉంటే ఇది ఆపరేషన్ చేస్తున్నాం. ఆయన మట్టి పోస్తున్నాడు, లెవెల్ చేస్తున్నాడు. నిన్న 10 మంది 20 మంది లెవెల్ పెట్టి మంచి మీ అసోసియేషన్ అనేది అంతా ఇది. రాజీవ్ గురుకల్పలోని గృహాలలో మధ్యలో ఉన్నటువంటి సీసీ రోడ్లు వేయడం, అదేవిధంగా ప్రకాష్ నగర్లోని ఒక 2 రోడ్లు 100 మీటర్లు 130 మీటర్లు మొత్తం 22 లక్షల అమౌంట్ తోటి 10వ వార్డుల సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. అదే వర్క్ పర్యవేక్షణ ఇంజనీర్ మైపాల్ మరియు కమిషనర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతుంటే ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అందరు కొత్త కాలనీలు అవుతున్నాయి, ఇంకా అసలు డబ్బులు సరిపోతలేవు. మా మున్సిపల్ నుంచి ఇంకా కొంత అమౌంట్ ఇస్తే ఇంకొక 4-5 రోడ్లు వేస్తే మా కాలనీ మొత్తం, మా 10th వార్డులో మొత్తం సీసీ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ అమౌంట్ అసలు రాజీవ్ గురుకల్పలోని ట్యాంకు మీద ట్యాంకులు కడదామని తీర్మానం చేసినవి ఉండే, కానీ ఆ ట్యాంకులు కడుతుంటే కరెక్ట్ వస్తలేదు అన్న ఉద్దేశంతో వీటిని డైవర్ట్ చేసి ఈ సీసీ రోడ్ల కిందికి డైవర్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా అదైనా ఇదైనా అన్ని కాలనీలలో అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం.